ఇప్పుడు ఎదురుగా పంచెస్ చేసినప్పుడు కట్ పంచెస్కి ఎలా మిస్ అవ్వాలి, నెక్స్ట్ స్ట్రైట్ పంచెస్కి అలా మిస్ అవుతాం అనమాట. రెడీ? మిస్ అవుతుంది. కట్ పంచెస్ మిస్ అయ్యి మీరు అటాక్ చేయాలి. రెడీ? డౌన్, మీరు డౌన్ చేసి మీరు అటాక్ చేయండి. డౌన్ చేసి మళ్ళీ మీరు వెంటనే ఎస్. చూసారు కదా, ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫాస్ట్ మూమెంట్ వస్తుంది అనమాట. ఫాస్ట్ మూమెంట్ వస్తుంది, వాళ్ళలో రియాలిటీ వస్తుంది. రియల్ మ్యాన్ టు చేయడం వల్ల. స్టాప్, చేంజ్ యువర్ హ్యాండ్. ఎస్, గో, గుడ్. అలా పంచెస్ చూసారు కదా, రియల్ టార్గెట్ అటాక్ చేస్తుంటుంది. ఇక్కడ బాడీ అనేది ఫాస్ట్గా అటాక్ చేయాలి, ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, ఫాస్ట్గా మనం రియాక్ట్ అవ్వాలి దాన్ని. గుడ్. స్టాప్. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు సైడ్ కట్ చేసినప్పుడు మనం స్ట్రైట్ పంచేస్తాం అనమాట. అలాగే అప్పర్ కట్ కూడా చేయొచ్చు. అప్పర్ కట్ కొట్టినప్పుడు సైడ్ కట్, డౌన్లో, అప్లో. అదేవిధంగా మనం చూసారు కదా సైడ్, అలాగే డౌన్లో చేయొచ్చు. అదే అప్పర్ కట్, డౌన్లో అప్పర్ కట్, డౌన్ నుంచి అప్పర్ కట్. అదేవిధంగా ఫేస్లో అప్పర్ కట్ అనమాట. ఈ అప్పర్ కట్ స్ట్రైట్ ఇలాగా. ఎస్, ఇప్పుడు అప్పర్ కట్ చేయండి. రెడీ? లైన్. గుడ్. అప్పర్ కట్ జస్ట్ మిస్ అవుతూ. యా, గుడ్. చాలా డేంజర్ పనిచేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చేయండి, కొంచెం దూరంగా చేయండి. యా, గుడ్. ఎస్, అలా చూసుకుంటూ చేయాలి, పవర్గా చేయాలి. గుడ్. స్టాప్. చూసారు కదా, ఆ పవర్ అనేది చూసారా, అది మనం రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనం రోజు ఇలా పవర్గా పంచెస్ అటాక్ చేస్తుంటే నెక్స్ట్ పంచ్తో పాటు ఇప్పుడు కాంబినేషన్ మూమెంట్స్. కాంబినేషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పంచ్ కొట్టి వెంటనే జస్ట్ పంచ్ సైడ్ కట్ పంచ్. యా, పంచ్ చేసి గుడ్. మిస్ అయ్యి మనం కిక్ కొట్టచ్చు, కిక్ అటాక్ చేయొచ్చు. ఎస్, అటాక్. రెడీనా? అటాక్. రెడీ? పంచ్ అటాక్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మిస్ అవుతూ అటాక్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా డౌన్. యా, మనం అటాక్ చేయొచ్చు. ఎస్, మనం అటాక్ చేయొచ్చు. చూసారా, మిస్ అయినప్పుడు మనం అటాక్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే చేంజ్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం హిట్ చేసినప్పుడు చూసారు కదా, ఇక్కడ కింద కిక్ కొట్టచ్చు, కిక్ చేసి వెంటనే ఈ పంచ్. ఎస్, రెండు ఒకేసారి చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, అంటే వాళ్ళు బాడీ ఏంటంటే మనం ఈ సైడ్ అటాక్ చేసి ఆపోజిట్ సైడ్ కూడా పంచ్ అటాక్ చేయడం ఏమవుతుందంటే వాళ్ళు లాక్ అవుతున్నారు. వాళ్ళకి బాడీ ఏంటంటే ఇలా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అవ్వడం ఏం జరుగుతుంది, వాళ్ళు పడిపోవడం జరుగుతుంది. దిస్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్. చూడండి, రెడీ? కింద కిక్ అటాక్ చేసి పవర్గా రావాలి, ప్లస్ పంచ్, రెండు ఒకేసారి అటాక్ చేస్తారు. రెండు అటాక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, పడిపోతారు వాళ్ళు. చూసారా, కింద కిక్ ప్లస్ పైన పంచెస్, రెండు ఒకేసారి. రెడీ? ఈజీగా అటాక్ చేస్తుంది. సేమ్ అదే విధంగా ఈ సైడ్ కూడా చూడండి. రెడీ? ఏ లెగ్ ఉంటుందో మనం ఆ సైడ్ ఈ లెగ్తో వచ్చారు, ఈ లెగ్తో చేసి వెంటనే ఈ సైడ్కి పంచ్. చూసారా? యా, స్లోగా చూపిస్తాను చూడండి. యా, ఎస్. నెక్స్ట్ అదేవిధంగా మీకు లాకింగ్స్ చూపించాను. మీకు ఆల్రెడీ ఏంటంటే ఇంతకుముందు మీకు పంచెస్ చేసినప్పుడు లాకింగ్స్ ఎలా చేయాలి అని ఇంత ఫర్దర్ క్లాస్లో చూపించడం జరిగింది. అదేవిధంగా కొన్ని లాకింగ్స్ ఇప్పుడు చూపిస్తాను. పంచ్ చేసినప్పుడు ఎలా లాకింగ్. రెడీనా? పంచ్ చేసినప్పుడు చూసారా, ఇలా లాక్. ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు స్లోగా చేస్తాను చూడండి. లాక్. చూసారా, అక్కడ లాక్ చేస్తాం. బాడీని ఏంటంటే అలా లాక్ చేసి పెట్టి ఉంటాం. అంటే అతనికి హ్యాండ్ చేయాలన్నా, కిక్ చేయాలన్నా అతనికి మూమెంట్ రాదు. ఇప్పుడు హ్యాండ్ చేయండి, రాదు. కిక్ చేయండి, కిక్ రాదు. కిక్ కూడా రాదు. ఇక్కడ చూసారు కదా, బాడీ అంతా మన చేతిలో దొరికిపోయింది. అతని బాడీ చూసారా, ఈజీగా మనకి లాక్ అయిపోయాడు. ఈజీగా మనం అతను లాక్ చేస్తాం. అతను లెగ్తో చేయలేడు, అదేవిధంగా హ్యాండ్తో చేయలేడు అనమాట. ఆ విధంగా మనం లాక్ చేస్తాం. చూసారా, పుష్ చేసి పెట్టి గట్టిగా, నేను లైట్గా పుష్ చేస్తున్నాను, ఇంకా గట్టిగా పుష్ చేస్తే ఇంకా పవర్ వస్తుంది అనమాట. ఎస్, అగైన్ చూసారా, ఇలాంటి చిన్న లాకింగ్స్. ఎస్. నెక్స్ట్ పంచ్. అదేవిధంగా లాకింగ్స్. రెడీ? లాకింగ్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ మూమెంట్స్ చేయాలంటే ఫస్ట్ మనం వాళ్ళు పంచేసిన పంచ్ని మనం క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసినప్పుడు మనం వాళ్ళని ఈజీగా మనం అటాక్ చేయగలం. అలా క్యాచ్ చేయలేనప్పుడు మనం మూమెంట్ చేయలేము అనమాట. ఎస్. చూసారా, మనం ఫస్ట్ క్యాచ్ చేయడం రావాలి. క్యాచింగ్ అంటే చాలామంది చెప్తారు, తెలుగులో చెప్పాలంటే ఒక పట్టు అంటే ఉడుము పట్టులా పట్టాలరా, ఇట్లా పట్టాలరా అంటారు. ఆ విధంగా మనం ఏంటంటే ఇక్కడ మూమెంట్స్లో కూడా ఏంటంటే ఫాస్ట్గా. చూసారా, అక్కడ వాళ్ళు ఫాస్ట్ పంచ్ చేసినప్పుడు మనం ఫాస్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్లో పంచ్ అటాక్ చేయడం జరుగుతుంది. ఆ విత్ ఇన్ సెకండ్స్లో మనం కాన్సన్ట్రేషన్ నుంచి మనం కూడా వాళ్ళకన్నా ఫాస్ట్గా చేస్తే మనం ఆ మూమెంట్ మనం చేయగలం అన్నమాట. లేదంటే ఆ మూమెంట్ మనకు తగిలేస్తుంది. చూసారా, తగిలేస్తుంది అన్నమాట. ఎస్, తగిలేస్తుంది. యా, క్యాచ్ చేయాలి. గుడ్. క్యాచ్
క్యాచ్ చేసినప్పుడు మనం ఏదైనా చేయగలం అన్నమాట. క్యాచ్ చేసినప్పుడు మనం లాకింగ్ చేయగలం, అదేవిధంగా వాళ్ళని కింద పుష్ చేయగలం, అదేవిధంగా మనం అటాక్ చేయగలం. ఇలాంటి రకరకాలు జరుగుతుంది అనమాట. ఎస్, ఈ మూమెంట్స్ అని చూసారు కదా. ఇలాంటి మూమెంట్స్ ఏంటంటే మనం చేసే కొద్ది, డైలీ చేసే కొద్ది వాళ్ళ యాక్టివిటీలు ఏంటంటే వాళ్ళ ఫాస్ట్నెస్ పెరుగుతుంది అనమాట. అదేవిధంగా సైడ్ కిక్ కొట్టండి, ఫ్రంట్ రౌండ్ కిక్, ప్రెస్ కిక్, ఇలాంటి కిక్స్ చేశారనుకోండి, ఆపోనెంట్ మీరు ఏంటంటే మీ దగ్గర రాలేదు, వాళ్ళు మీ దగ్గర రాకుండా మీరు చేయొచ్చు అనమాట. మా దగ్గర రండి, ఇలా మనం అటాక్ చేయొచ్చు, పైకి రండి అటాక్ చేయొచ్చు, అదేవిధంగా కిక్స్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఏంటంటే పంచెస్ చూసారు కదా, లాంగ్లో ఉన్నప్పుడు కిక్ చేయగలం, మనకి ఇక్కడ పంచ్ అందదు. కొంచెం ముందుకు రండి, ఇప్పుడు మనం పంచెస్ చేయగలం, అప్పుడు మనం కిక్స్ చేయగలం, పంచెస్ కూడా చేయగలం. ఇంకా క్లోజ్ ఉన్నప్పుడు నీ కిక్ ఇవి చేయొచ్చు అనమాట. నీ కిక్, ఇలాంటి ఎల్బోస్ ఇలాంటివి కూడా చేయొచ్చు అనమాట. అలాగే లాకింగ్ మూమెంట్స్ అంటే గట్టి లాక్ చేసి పట్టుకోవడం, ఇలా లాక్ చేసి పట్టుకోవడం, అదేవిధంగా హ్యాండ్స్ లాక్, ఇంతకుముందు ఫర్దర్గా మీకు చూపించడం జరిగిందనమాట. ఈ మూమెంట్స్ అని కూడా మనం ఈ ఫైటింగ్లో, స్టాండ్ ఆఫ్ ఫైటింగ్లో ఏంటంటే మనం రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది అనమాట. మనం ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా మనం చేయగలిగితే వాళ్ళు మనం ఈజీగా అటాక్ చేయగలం అన్నమాట. అదేవిధంగా మిస్సింగ్ పంచ్, మిస్సింగ్ చూసారు కదా. మిస్సింగ్ అంటే మనం ఇంకొకటి ఏంటంటే డిఫెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే డిఫెన్స్ రావాలి, అదేవిధంగా మనకు మిస్సింగ్ రావాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మన బాడీ లాంగ్వేజ్ కూడా ఏంటంటే మనం మూవ్తో ఆపోనెంట్ ఒకే దగ్గర నిలబడకూడదు, మనం కదులుతూ ఉండాలన్నమాట. అటు ఇటు కదులుతూ మూవ్మెంట్ ఏంటంటే అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఆపోనెంట్ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఒకే ప్లేస్లో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఈజీగా మనం దొరికిపోతాం అనమాట. జంపింగ్ కిక్స్ అలాంటి కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఈజీగా అటాక్ అవుతున్నాం. అదే మనం మూవ్ అవుతూ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఇతను ఎలా అటాక్ చేయాలని ఆలోచిస్తుంటారు అనమాట. అప్పుడు మీరు యాక్టివ్గా అటాక్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ పంచెస్ కిక్స్ అన్ని కూడా మనం అటాక్ చేస్తున్నాం ఫాస్ట్గా ఉండాలి, పవర్గా ఉండాలి, ఫాస్ట్ మూమెంట్ ఉండాలి, పవర్ మూమెంట్ ఉండాలి. మనం ఈ రిలీజ్ చేసే మూమెంట్ ఎలా ఉండాలి, చాలా ఫాస్ట్ కిక్ అనేది ఏంటంటే ఫాస్ట్గా అటాక్ చేయాలి. ఫ్రంట్ రౌండ్ ఫాస్ట్ అంటే వాళ్ళు వితిన్ సెకండ్స్లో అంటే వాళ్ళు క్లోజ్ చేసి ఐస్ ఓపెన్ చేసేంత ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు క్లోజ్ చేసి ఓపెన్ చేసేంత లోపు ఫాస్ట్ మనం ఏంటంటే అటాక్ చేసేటట్టు ఉండాలన్నమాట. పంచెస్, అదేవిధంగా కిక్స్, పంచ్ ప్రెస్ కిక్, అంటే ఫాస్ట్ మూమెంట్, పవర్ మూమెంట్ ఉందనుకోండి, ఆపోనెంట్ రాలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పైకి ఎవరైనా వస్తున్నారు, ఇలా కొట్టడానికి వస్తున్నారు, అప్పుడు మనం ఏం చేయాలి, ప్రెస్ కిక్, అలా కిక్ కొట్టారు అనుకోండి, మన పైకి అంటే మన పైకి మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. మీరు రండి, మనం కిక్ చూసారు కదా. అలా ఫ్రంట్ రౌండ్, అదేవిధంగా సైడ్ కిక్, ఇలాంటి మూమెంట్స్ అని మనం కొంచెం ప్రాక్టీస్ ద్వారా ఇలాంటి మూమెంట్స్ అని కూడా ఏంటంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇచ్చారన్నమాట. ఒకేసారి మనం డైరెక్ట్ వచ్చి కిక్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు పట్టేయడం అలా జరుగుతుంది అనమాట. ఈ కిక్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఫిట్నెస్ పెరుగుతుంది, అదేవిధంగా వాళ్ళు లెగ్స్లో కానీ హ్యాండ్స్లో కానీ ఫ్రీనెస్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ పరంగా, ఆత్మరక్షణ పరంగా వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా తయారవుతారు. ఇంకోటి ఏంటంటే ఈ మూమెంట్స్ అని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు హెల్తీగా కూడా ఆరోగ్యంగా ఉంటారు, ఫిట్గా ఉంటారు. పొట్ట రావడం, ఇంకో ఏంటంటే లావ్ అయిపోవడం, ఇంకోటి ఏంటంటే రకరకాల బాడీ సమస్యలు, ఇలాంటివన్నీ తప్పించుకోగలం. ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనమాట. మెయిన్గా మనం ఏం జరగాలంటే మన బాడీ ఫిట్గా ఉండాలన్నమాట. మన హైట్ తగ్గట్టు ఉండాలి. మన హైట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 feet ఉన్న వాళ్ళు ఎంత ఉండాలి, అదే లేడీస్ ఎంత ఉండాలి, జెంట్స్ ఎంత ఉండాలి, పిల్లలు ఎంత ఉండాలి అనే BMI ఉంటుంది. దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. 5 feet ఉన్న వాళ్ళు ఎంత ఉండాలంటే 5 అడుగులు ఉన్న వాళ్ళు 52 హైట్ ఉండాలి. జెంట్స్ అయితే 52 kgs ఉండాలి. అదేవిధంగా లేడీస్ అయితే 48 kgs ఉండాలన్నమాట. అదేవిధంగా 5'6" ఉన్న వాళ్ళు 65, అలా అటు ఇటు 2 kgs ఉండొచ్చు అనమాట. లేడీస్ కూడా 60 లోపు ఉండాలన్నమాట. అలా అంటే వాళ్ళ హైట్ తగ్గట్టు వెయిట్ అనేది ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ ఒక బోన్ స్కెల్టన్ ఉంటుంది, ఆ స్కెల్టన్ తగ్గట్టు అందరు స్కెల్టన్ ఒకలాగే ఉంటుంది. కానీ ఏంటంటే కొందరు బాడీ వాళ్ళ మజిల్స్ ఏంటంటే కొందరు లావుగా ఉంటారు అనమాట, కొందరు హెవీగా ఉంటారు. లావుగా అయిపోయి మొత్తం బరువుగా ఉండి వాళ్ళకేం జరుగుతుంది, ఎక్కువ లావ్ అయిపోవడం వల్ల నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, అదేవిధంగా ఇక్కడ హెడ్ దగ్గర ఇక్కడ నొప్పి ఇలాంటివి జరుగుతాయి అనమాట. వాళ్ళు ఇలా కదలలేక ఇలా పెయిన్స్ బాధపడుతుంటారు అనమాట. అదే ఓవర్ వెయిట్ అయినప్పుడు ఇలాంటివి వస్తాయి అనమాట. అదేవిధంగా సన్నగా అయినప్పుడు కూడా వాళ్ళ పెయిన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బాడీ వాళ్ళ స్కెల్టన్ ఎంత ఉండాలి అంత ఉండాలి. అంత లేనప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి సేమ్ ఇదే విధంగా లావ్ ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా ఏంటంటే వీక్గా ఉండడం, నీరసంగా ఉండేది అనిపించడం, ఏదో లేజీగా ఉండేది అనిపించడం ఇలాంటి జరుగుతాయి అనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళ హైట్ తగ్గట్టు వెయిట్, అదేవిధంగా వాళ్ళు మజిల్గా ఉండాలన్నమాట. వాళ్ళు కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు స్ట్రాంగ్గాను హెల్తీగా ఉంటారు అనమాట. అదేవిధంగా తక్కువ ఉన్నా మరి ఓవర్గా ఉన్నా ఎఫెక్ట్ పడుతుంది, బోన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని వాళ్ళు కవర్ చేసి, అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ అవ్వడం, అదేవిధంగా తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం మీడియంగా వాళ్ళు కొంచెం ఫుడ్ డైట్ కొంచెం ఎక్కువ తీసుకుంటూ, అదేవిధంగా వాళ్ళు దినచర్యలు ఏంటంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాంటివి యాడ్ చేసి, అదేవిధంగా ఎక్కువ లావు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మెయిన్గా
చాలామంది ఫుడ్ ఆపేస్తున్నారు. నేను లావు ఉన్నాను కదా, ఫుడ్ తినే 3 పూటలు తింటాను, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, అదేవిధంగా నైట్ డిన్నర్ చేస్తాం కదా. అదేవిధంగా నేను ఏంటంటే 3 పూటలే కాకుండా 2 పూటలే తినడం వల్ల తగ్గుతానేమో అన్న ఉద్దేశంతో ఆపేస్తున్నారు అనమాట. దాన్ని చేయడం వల్ల ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీస్లో వాళ్ళు కొంచెం శారీరక శ్రమ అనేది కొంచెం యాడ్ చేయడం జరిగితే ఇలాంటి వెయిట్ లాస్ అయ్యి కొంచెం వాళ్ళ బాడీ తగ్గట్టు ఎంత హైట్ తగ్గట్టు వెయిట్ ఎంత ఉండాలా అనేది వాళ్ళు కొంచెం కానీ చూసుకున్నారంటే వాళ్ళు కరెక్ట్ వెయిట్ అనేది ఉండి వాళ్ళు లైఫ్ లాంగ్ ఏంటంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట. కాబట్టి కంపల్సరీగా ఏంటంటే ఫిజికల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనిషి అన్న వాళ్ళు వాళ్ళని చెడు పదార్థం అంటే ఇప్పుడు స్వెట్ చెమట చూసారు కదా, ఆ చెమటని బయటికి పంపించాలి. ఎవ్రీడే వాళ్ళు చెమటని పంపించలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాడీలోంచి 3 పదార్థాలు బయటికి వెళ్ళాలి. ఒకటి బాత్రూమ్ వెళ్ళినప్పుడు 1, 2 వెళ్ళిపోవాలన్నమాట. అదేవిధంగా చెమట కూడా వెళ్ళాలి. 3వది వ్యర్థ పదార్థం చెమట అనేది కొవ్వు రూపంలో అనమాట. అది కొవ్వు అనేది కరిగిస్తేనే చెమట రూపంలో వెళ్తుంది. అలా కరిగించి బయటికి వెళ్తేనే మనం హెల్తీగా ఉంటాం. అదేవిధంగా ఆ చెమటను మనం అలాగే బాడీలో ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఫ్యాట్ అనేది అలాగే ఉంది దాన్ని మనపై ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఆ ఫ్యాట్ అనేది మనం కరిగించుకొని బయటకు పంపించేసినప్పుడు స్వెట్ రూపంలో కరిగించేసినప్పుడు అప్పుడు బాడీ హెల్తీగా తయారవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చెమట పోయిన తర్వాత మీరు ఒక ఫ్రెష్గా స్నానం చేసేప్పుడు చూడండి, మీ బాడీలో ఏదో తెలియని శక్తి వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఏదో వ్యర్థం మన బాడీలో నుంచి ఏదో మనం తీసేసినట్టుగా మన ఫీలింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే ప్రతిరోజు ఏంటంటే మన లోపల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఫ్యాన్ వేయకుండా మన రూమ్లో కూర్చొని చెమట బయటికి తీయడం అలాంటివి కాదనమాట. ఫిజికల్గా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మజిల్స్లో బోన్స్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ ద్వారా ఆ ప్రొడ్యూస్ అనే హీట్ ఏం చేస్తుంది, వాళ్ళలో ఉన్న ఫ్యాట్ కొవ్వుని కరిగిస్తుంది. అదేవిధంగా మనం రోజు తీసుకున్న క్యాలరీస్ ఫుడ్ రూపంలో మనం తీసుకుంటున్న క్యాలరీస్, ఆ క్యాలరీస్ అని మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న క్యాలరీస్ అని కంపల్సరీ ఖర్చు చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల కొంచెం క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఎగ్జాంపుల్ మాట్లాడడం వల్ల కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. అదేవిధంగా నేను నడవడం వల్ల, అదేవిధంగా పరిగెత్తడం వల్ల, కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల, అదేవిధంగా కొన్ని నా దినచర్యలు నేను స్నానం చేయడం వల్ల, లేదు నేను బట్టలు వేసుకోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి అన్నమాట. కానీ మనం తీసుకున్న ఫుడ్ క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడు, మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ తక్కువ ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఏం చేస్తుంది కొంచెం ఎత్తి పెట్టేస్తుంది పక్కన. మనకు లైఫ్లో మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది కదా అన్నట్టు మన బాడీ ఏం చేస్తుందంటే దానికి తెలియదు అనమాట, అలా ఉంచి పెట్టడంలో ఏం జరుగుతుంది, ఆ క్యాలరీ సైడ్ పెట్టడం వల్ల ఆ ఫ్యాట్ రూపంలో మారిపోయి బాగా లావ్ అయిపోతారు. అందుకోసం వాళ్ళు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ పరంగా వాళ్ళు కానీ కొంచెం కానీ వాళ్ళు ఫిజికల్గా రన్నింగ్, వాకింగ్, లేదు స్కిప్పింగ్, సైక్లింగ్, లేదు వాలీబాల్, షటిల్ ఇలాంటి వాళ్ళు అంటే ఈ వయసు వాళ్ళే చేయాలి, ఈ వయసు వాళ్ళు చేయకూడదు అనే రూల్ లేదన్నమాట. అంటే ఏ వయసు తగ్గట్టు వాళ్ళు చేయాలి, ఏ వయసు తగ్గట్టు వాళ్ళు ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరే చేసినప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందంటే వాళ్ళ ఫ్యాట్ అనేది ఈ రూపంలో చెమట రూపంలో కరిగి వాళ్ళు హెల్తీగా ఉంటారు అనమాట. లేదనుకోండి ఆ క్యాలరీస్ అని కరిగించకుండా మనం చేయడం వల్ల ఏం జరుగుతుంది, తర్వాత చాలా లాస్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాక్ట్ ఛానల్ ఆరోగ్య మహాభాగ్యం ద్వారా మేము మా టీము ఈ ఆరోగ్య రహస్యాలు ఇలాంటివి మేము మీకు తెలపడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ యాక్ట్ ఛానల్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రామ్ ఇంతటితో సెలవు. నమస్తే.